నా పేరు శివ. మా ఊరు చిన్నదే, కాని ప్రతి చిన్న చెట్టు దారిలో ఓ కథ ఉందంటారు పెద్దలు. కాని ఏదో ఒక కారణంగా మా ఊర్లో ఉన్న పాత బంగ్లా గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఒకప్పుడు అక్కడ ఓ కుటుంబం ఉండేదట. ఒక రాత్రి పక్కా ఆ రోజే వాళ్ళు అంతా మాయం అయ్యారు. అప్పటినుంచి ఆ బంగ్లాకి పేరు పెట్టారు మరణ భవనం. ఒకరోజు నా ఫ్రెండ్ రవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అడ్వెంచర్ చేయాలని ఊహించాడు. వీడియోలు తీసి వైరల్ అవుదామని అతను బలవంతంగా నన్ను తీసుకెళ్లాడు. రాత్రి 11 దాటింది. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. మేమిద్దరం ఫోన్ టార్చ్ వెలుతురులో బంగ్లాలోకి అడుగుపెట్టాం. గదిగా తిరిగాం. పాత ఫర్నిచర్, పగలిన అద్దాలు, పైకప్పు నుంచి జారుతున్న నీళ్లు. అయితే ఒక్కసారిగా ఒక గదిలో దరిదాపుల్లో ఎవ్వరు లేనప్పుడు ఒక బంగారమైన అమ్మాయి నవ్వుల శబ్దం వినిపించింది. సరే అనుకున్నాం, ఫోన్ వాల్యూమ్ అయ్యుంటుంది. ఆ టైంకి రవి అంతా రికార్డ్ చేస్తున్నాడు. అతను వెనక్కి తిరిగాడు. ఒక అద్దంలో అతడి ప్రతిబింబం చూపించింది. 1 కాదు, 2 కళ్ళు, కాకపోతే 4 కళ్ళు. వీటిలో 2 ఎర్రగా మెరుస్తున్నాయి. రవి అని పిలిచాను. అతను కదలలేదు. ఆ వాణి మళ్ళీ వినిపించింది. ఇంకో ఆత్మకి కావలసినది నువ్వు. ఫోన్ టార్చ్ ఆపేసింది. చీకటి. నాకు శ్వాస ఆగపోతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తెరిగే చూసేసరికి తలకిందులుగా వేలాడుతున్న రవి శరీరం. చేతులు గోడలపై నల్లగా దెబ్బలు కొడుతున్నాయి. నాతో మాటలు మాట్లాడుతున్న వాడి శరీరం మాత్రం భయంకరంగా నలుపు పొగలా మారిపోయింది. ఒక ముహూర్తం తరువాత నేను బయటికి పరుగెత్తాను. రాత్రంతా తలుపులు కొట్టడం, నవ్వులు వినిపించడం. ఇంకా గుర్తుంది, ఆ రోజు రవి కనిపించలేదు. అయితే నిన్న నా ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఫాలో నోటిఫికేషన్. అకౌంట్ పేరు హూ ఇస్ నెక్స్ట్ అండర్స్కోర్. డిస్ప్లే పిక్లో ఎవరో ముఖం మసకబారినట్టు. కాని ఆ కళ్ళు, అదే ఎర్ర వెలుగు.